ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి 'రాజసాబ్' మూవీ అయితే షూటింగ్ అదిరిపోయే స్పీడ్‌తో అయితే దూసుకెళ్తుందని చెప్పాలి. దీంతో పాటు ప్రస్తుతానికి 'హను రాఘవపూడి' డైరెక్షన్‌లో రాబోతున్నటువంటి ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ యొక్క షూటింగ్ కూడా 17 తారీఖుతో అయితే స్టార్ట్ అవుతుంది. 2 సినిమాల మీద అయితే అంచనా అయితే మామూలుగా లేవనే విషయం మనకు తెలీదు కదా! 'హను రాఘవపూడి' డైరెక్షన్‌లో వచ్చేటువంటి మూవీ మాత్రం మామూలు మూవీ కాదు అని మాత్రం తెలుస్తుంది. ఒక పూర్తి స్థాయి మేజర్ క్యారెక్టర్‌లో గాని, ఒక సోల్జర్ క్యారెక్టర్‌లో గాని నటించబోతున్నాడు ప్రభాస్ ఈ మూవీలో. ఈ మూవీ మీద మొదటి నుంచి అయితే భారీ అంచనాలైతే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ అయితే 17 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే జస్ట్ 2, 3 రోజుల తర్వాత నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందనేది ఒక టాక్ వినిపిస్తుంది. 'దేవరా' మూవీలో రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి రెండో సాంగ్ అయితే సంచలనం సృష్టిస్తుంది. 'పుష్ప' మూవీలో ఇంతకుముందు వచ్చినటువంటి ఒక సాంగ్ సమంత నటించినటువంటి ఐటెమ్ సాంగ్ ఒకటుంది కాబట్టి దాన్ని ఓవర్‌టేక్ చేసి ఈ మూవీలో ఈ రెండో సాంగ్ మాత్రం అదిరిపోయే స్పీడ్‌తో ముందుకెళ్ళిందని చెప్పాలి. తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అంటే ఫస్ట్ ప్లేస్‌కొచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ఏ మూవీలో సాంగ్ అయినా సరే ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలంటే 50,000,000 అవలీలగా ముందు ముందే 50,000,000 వ్యూస్ అయితే అత్యంత ఫాస్ట్‌గా రీచ్ అయింది ఈ 'దేవరా' మూవీలో రెండవ సాంగ్. అందువల్ల ఈ అచీవ్‌మెంట్ సాధించినటువంటి ఫస్ట్ మూవీగా ఇది నిలిచిందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటినుండో తీయాలి అనుకుంటున్నటువంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయితే తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది అని అయితే ఒక టాక్ నడుస్తుంది. ఇది ఒక పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ మూవీగా ఉండబోతుందని ఒక రూమర్ అయితే వచ్చింది. అంటే డైరెక్టర్ గాని, లేకపోతే ఇంకా ఇతర కాస్టింగ్ అయితే తెలీదు గానీ, ఈ మూవీ యొక్క షూటింగ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. రాజమౌళి అయితే కాదు ఈ డైరెక్టర్, వేరే డైరెక్టర్ అనేది ప్రస్తుతానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ కొద్ది రోజుల్లో ఈ మూవీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే బయటకొస్తాయి. అతను బాలీవుడ్ డైరెక్టరా? లేకపోతే టాలీవుడ్ డైరెక్టరా? అనేది ఇంకా ఒక క్లారిటీ లేదు. తొందరలో అయితే ఈ విషయాలన్నీ బయటకొస్తాయి.